హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భక్షాలు చేస్తున్నాం. ఉగాది స్పెషల్ భక్షాలు. పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. దీని తర్వాత దీన్ని మొత్తం మిక్సీ లేకుండా దీన్ని రుబ్బాలి. మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా అయిపోతుంది. మిక్సీలో వేస్తే మొత్తం వాటర్ అయిపోతుంది. మనం దీన్ని ఇలా రుబ్బుకోవాలి. దీంట్లో ఇలా మంచిగా మెత్తగా అనుకోవాలి. ఇది అనుకున్న తర్వాత మనం పిండి కలుపుకోవచ్చు. పిండి కలుపుకొని ఇది చల్లగా అవుతుంది. అది పప్పు వరకు పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. పిండి నేను పూరి పిండి తీసుకున్నాను. మనం చపాతి పిండి తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేను పూరి పిండి తీసుకున్నాను. మొత్తం కలిపేయాలి. అంత పప్పుకి ఇది మొత్తం మిక్స్ చేయాలి. కొంచెం దీంట్లో పసుపు వేయాలి. కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం ఆయిల్ వేయాలి. ఇది మొత్తం మిక్స్ చేయాలి. దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం పిండి ఎంత మంచిగా కలుపుతామో అంత మంచి బచ్చాలు అవుతాయి, మెత్తగా అవుతాయి. మనం కలిపే దాంట్లో ఉంటుంది అంత మెత్తగా కలపాలి. అంత వాటర్ వేయద్దు, అంత ఆయిల్ కూడా వేయద్దు. ఇలా మంచి కలుపుకోవాలి. పిండి ఎంత మంచి కలిపితే అంత మంచిగా భక్షాలు వస్తాయి. మంచిగా కలిపేసి ఒక 20 నిమిషాలు కూడా పక్కన పెట్టేయాలి. మెత్తగా అవుతుంది. ఇలా కలిపేసి కొద్దిసేపు దీంట్లో ఆయిల్ కొంచెం వేసి ఆయిల్ ఇట్లా వేసేసి ఆయిల్ వేసి చారుతో ఇట్లా మూసేయాలి. ఒక 20 నిమిషాలు మూసేస్తే అది మెత్తగా అవుతుంది. నాకు బచ్చాలకి మంచిగా యూజ్ అవుతుంది. మనం 1/2 కేజీ పప్పున 1/2 కేజీ బెల్లం తిని తురుముకోవాలి. అన్నీ సమానంగా వేసుకోవాలి. 1/2 కేజీ పప్పు, 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ పిండి. ఇట్లా మంచిగా మెత్తగా తరుముకొని పప్పుని వేయాలి. ఈ బెల్లాన్ని ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె పెట్టి కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం వేయాలి. మొత్తం కరిగించుకోవాలి. ఇలా కొన్ని వాటర్ కలిపి కరిగించుకోవాలి. కొంచెం అది కరిగిన తర్వాత పప్పు వేయాలి. అలా ఇది మొత్తం కలపాలి. కరిగేలా మనం ఎంత మంచిగా ఇది మెత్తగా చేసి కలుపుకోవాలి. బాగుంటుంది. ఇది మొత్తం కరిగిపోయింది. ఇలా పప్పు వేసుకోవాలి. ఇది మొత్తం దగ్గర పడేదాకా తిప్పుతూనే ఉండాలి. మొత్తం బాల్స్ లెక్క చేసుకునే వరకు తిప్పుతూనే ఉండాలి. దీన్ని మొత్తం తిప్పాలి. ఇది కరిగేదాకా కొంచెమే వాటర్ వేస్తే ఎంత అయింది చూడండి ఫ్రెండ్స్.
ఇది మొత్తం కలిపేసి మొత్తం దగ్గర పడాలి, బాల్స్ రావాలి. అప్పుడు కలుపుతూనే ఉండాలి. దీని మీద ఎన్ని బాల్స్ వస్తాయి చూద్దాం. ఇంకా కొంచెం కొబ్బరికాయ తురుము వేసుకుంటున్నాను, కొంచెం వేసుకుంటున్నా, చాలా వద్దు, చాలు పిల్లలు మాకు. ఇప్పుడు చేసిన భక్షాలు ఒక్కడు ఉండవు అస్సలు, మా పిల్లలే చేస్తారు. ఇప్పుడు చేసే పొద్దున వరకే ఉండవు. మొత్తం దగ్గర వరకు కలుపుతూనే ఉండాలి. ఇక మీరు ఎంతమంది భక్షాలు చేసి తిన్నారో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే మస్తు ఇష్టం. అయితే పప్పు దగ్గర అయినాక కొంచెం ఇంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు అంతా దగ్గర పడుతుంది, చాలా దగ్గర ఇంకా పడుతుంది. ఇంకా దగ్గర వాటర్ మొత్తం గుంజుకోవాలి. వాటర్ గుంజుకున్నాక ఇది ఉడుకుతూనే ఉండాలి. వాటర్ మొత్తం గుంజుకుంది. ఇప్పుడు దీన్ని కొంచెం బాల్స్ లెక్క వస్తుంది, చూసుకొని దింపుకోవాలి. అవుతుంది. దీన్ని చల్లబడినాకనే మన బాల్స్ చేయడానికి సులువుగా అవుతుంది. అయితే ఇప్పుడు వేడిగా మన చేతులు కాలుతాయి. బాల్స్ లెక్క చేసుకోవాలి. దాని తర్వాత ఇవి కూడా బాల్స్ లెక్క చేసుకోవాలి. అవన్నీ బాల్స్ ఉంటే ఇవన్నీ బాల్స్ చేసుకోవాలి. ఇవి 20 ఉన్నాయి, ఇవి 20 ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం పూర్ణం లెక్క చేసుకోవాలి. ఇలా ఒక వైట్ కవర్ తీసుకొని ఆయిల్లో వేసి చపాతీ పెట్టి ఇలా ఒత్తుకోవాలి. మొత్తం ఒత్తుకొని దీంట్లో ఒక పూర్ణం వేసుకోవాలి. మొత్తం కవర్ చేయాలి. ఇప్పుడు దీనికి ఎంత మంచిగా కవర్ చేస్తే అంత వెళ్ళదు, బెల్లం బయటికి వెళ్ళదు. దీన్ని ఇప్పుడు రివర్స్ తిప్పేయాలి. ఆయిల్ వేసి రివర్స్ ఇట్లా తిప్పేసి కొంచెం దీని మీద ఆయిల్ వేసి మళ్ళీ కవర్ ఇట్లా పెట్టి దీన్ని ఒత్తుకోవాలి. మనకి ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దది, ఎంత చిన్నది కావాలంటే అంత చిన్నది, మన ఇష్టం. ఇది నాకు బాగా ఇష్టం. ఇది ఎప్పుడు కావాలంటే చేసుకొని తింటా. ఎందుకంటే ఇది ఇప్పుడు నేర్చుకున్నా. ఇంతకుముందు అయితే నేను ఇట్లా మలిపి పెడతా, దీని లెక్క చపాతీ లెక్క చేయను, మలిపి పెడతా. ఇట్లా ఒత్తుకోవాలి. మనం ఎంత పెద్ద ఒత్తుకుంటే అంత మంచిగా వస్తుంది. ఇది మొత్తం బయటికి వెళ్ళదు. మరి మనం అంతా కవర్ చేసినాం కదా, ఇది వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా తీసుకోవాలి చేతితో. చూడండి ఎక్కడైనా ఏమైనా అయిందా, ఏం కాలేదు కదా. దీన్ని ఇప్పుడు పెంక మీద వేసుకోవాలి. చూడండి ఇలా పెంక మీద వేసుకొని దీనికి మనం నెయ్యి ప్రెస్ చేయాలి. మొత్తం చుట్టూ వచ్చే వరకు నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ తిప్పినాక మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. చూడండి తిప్పేసినాక దీన్ని మళ్ళీ నెయ్యి వేయాలి దాని మీద కొంచెం. ఇట్లా వేస్తే మంచిగా మనకు టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా 2 దిక్కులు కాల్చినాక ఇక దీన్ని తీసేయాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చూడండి చాలా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇన్ని బచ్చాలు అయినాయి, 20 బచ్చాలు. నా పిల్లలు 2 తిన్నారు.
ఇవి ఉన్నాయి. ఇలానే చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సూపర్ ఉన్నాయి బచ్చాలు. బాయ్ ఫ్రెండ్స్. నేను మీ బంజారీ పుల్లని.